అందరికీ నమస్తే. అసలు మనం మళ్ళీ భాష గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సాగుతున్న టైంలో మేము విద్యార్థులుగా డిగ్రీ కాలేజీలో అక్కడిక్కడ చూసినాం. ఇప్పుడు నందిని సిద్ధారెడ్డి సార్ ఇందాక ఇక్కడ వచ్చిపోయారు, దేశపతి శ్రీనివాస వచ్చి ఇట్లా చాలామంది అప్పుడు వచ్చి క్లాసులు చెప్పేవాళ్ళు భాష మీద ఇట్లా దాడి జరుగుతున్నది, మనం జాగరూకులం కావాలి, లేకుంటే వీళ్ళు మనల్ని అంచివేస్తారు, ఈ రకంగా మనం 60 ఏళ్ళ నుంచి అంచివేతకు గురవుతున్నామని చెప్పి వీళ్ళంతా క్లాసులు చెప్తే మనకు పెద్దగా అనిపించకపోయేది. అప్పుడు మనం ఆ స్టూడెంట్ షోక్లో అదంతా వేరే ఉంటుంది కదా. సో ఇప్పుడు మేము జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చి ఇప్పుడు ఒక 15-16 ఏళ్ళు ఆంధ్ర మీడియా సంస్థల్లో, తెలంగాణ మీడియా సంస్థల్లో అన్నిట్లలో పనిచేస్తూ చూస్తూ ఉంటే ఇప్పుడు క్లియర్గా అర్థమైపోతూ ఉన్నది ఎక్కడ అణిచివేత జరుగుతూ ఉన్నది, ఎక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎట్లా మనల్ని తొక్కుతూ ఉన్నారు అనేది రోజు చూస్తూ ఉంటే మనకి అనుభవంలోకి వస్తూ ఉన్నది. రాష్ట్రం విడిపోయింది, 2 రాష్ట్రాలుగా ఏర్పడ్డాం, మన తెలంగాణ మనకు వచ్చింది, అయినా కూడా వీళ్ళు ఈ స్థాయిలో మన మీద కొట్లాడుతూ మనను ప్రతిక్షణం అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. మన ఇంటికి ఎవరైనా చుట్టం వస్తే హాల్ల వరకు వస్తాడు, లేదు ఒక రాత్రి ఉండాలనుకుంటే ఒక బెడ్రూమ్ వరకు వచ్చి ఉంటాడు, వెళ్ళిపోతాడు. కానీ నేను 6 కోతా 7 కోతా బీరువా లాకర్ తీసి చూస్తా, అది చూస్తా అనే కథ ఉండదు. చుట్టంలాగా వచ్చినోడు చుట్టంలాగానే ఉండిపోవాలి. కానీ ఇప్పుడు మన దగ్గర అట్లా లేదు. వీళ్ళు చుట్టంలాగా వచ్చిర్రు, బలవంతంగా తీసుకొచ్చి మన దగ్గర జొరగొట్టిరు. వీళ్ళు నేను బీరువా తాళం తీస్తా, లాకర్లు ఏమున్నదో తీస్తా, ఆ పైసలు తీసుకుంటా, అవన్నీ ఎత్తుకపోతా, మొత్తం సదరే ప్రయత్నం తప్పితే వేరే ఏం జరుగుతలేదు. సో ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడితే మీరు ఇట్లా చుట్టంలాగా వచ్చి ఇట్లా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని మనం మాట్లాడితే వీళ్ళు వేర్పాటువాదం అయింది. ఇది కశ్మీర్ వేర్పాటువాదానికి తెలంగాణ అస్తిత్వ పోరాటానికి లింక్ పెట్టి మాట్లాడతారు. మరి మాట్లాడేటోడు ఎంత చదువుకున్నాడేమో తెలియదు, కానీ అస్తిత్వ పోరాటానికి వేర్పాటు వాదానికి వాడు ఫస్ట్ అర్థం తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా మనం ఇది మాట్లాడితే దీని మీద ట్రోల్ చేస్తారు కావచ్చు, సోషల్ మీడియాలో తిడతారు కావచ్చు. గత 15 రోజులుగా నాకు తెలిసి నేను ట్విట్టర్లో కొన్ని వేల తిట్లు తిని ఉంటా. ఎందుకంటే అస్తిత్వానికి సంబంధించి గొడవ జరుగుతున్నప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద వీళ్ళు మాట్లాడినప్పుడు ఇవన్నీ ట్వీట్లు చేసినప్పుడు కింద వచ్చి కాంగ్రెస్ వాళ్ళు, మన జనసేన వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు వచ్చి దారుణమైన బూతులు, తల్లిని చెల్లిని, ఇక వాని భాష ఎట్లుంటో మనకు తెలుసుగా, చాలా దారుణంగా తిడుతూ ఉన్నారు. కానీ మనం ఎక్కడ కూడా ఆపలేదు. ప్రతి అంశం మీద మనం ప్రశ్నిస్తూనే పోతూ ఉన్నాం. ఎందుకు పోతూ ఉన్నాం? ఇది మన భాష, మన బతుకు, ఇది మన బతుకులోంచి వచ్చింది. ఇది మన కాలేజీ కూడా ఒక మాట చెప్తారు, భాష అనేది ప్రజల బతుకులోంచి వచ్చింది కానీ పుస్తకాల నుంచి వచ్చింది భాష కాదు అని చెప్తారు. మన భాష, మనం మాట్లాడేది, మన యాస, మన భాష అంతా బతుకులోంచి వచ్చిన భాష. ఇదేదో మనం పుస్తకాల్లో అరువు తెచ్చుకొని రాసుకున్నది, అది ఇది ఎత్తుకొచ్చి రాసుకొచ్చిన భాష కాదు మనది. మన బతుకులోంచి మనం అనుభవించే దానిలోంచి వచ్చినటువంటి భాష. నాగేటి సాలల్లో నా తెలంగాణ అని రాసిన పాట కావచ్చు, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అని రాసిన పాట కావచ్చు, ఇంకా కొన్ని వందల వేల తెలంగాణ ఉద్యమ పాటలు, జానపద గేయాలు, ప్రతి ఒక్కటి కూడా మన బతుకులోంచి, మన బతుకు పోరాటంలోంచి వచ్చిన పాటలు. సో ఇప్పుడు మన బతుకైనటువంటి ఆ భాషని అవహేళన చేస్తున్నారు. ఇదేదో మేము ఆంధ్ర వాళ్ళకి వ్యతిరేకంగా మీరు వేరు, మేము వేరు, మీరు ఏదో అని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి, విడగొట్టడానికి మేము మాట్లాడతలేము. ఇది మా అస్తిత్వం, మేము ఇట్లనే ఉంటాం, ఇది మా భాష. మొన్న ఏదైతే ఇడుపుగాయుధం మనకు సినిమా వచ్చిందో, ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు ఇదంతా ఇడుపుగాయుధం సినిమాతోటే స్టార్ట్ అయిందేమో, ఆ సినిమా కోసం ఇదంతా మాట్లాడుతున్నారేమో. కానీ ఇది ఒక ఇడుపుగాయుధం సినిమాతోటి స్టార్ట్ అయింది, ఇడుపుగాయుధం సినిమా కోసం వచ్చింది కాదు. చాలా రోజులుగా తెలంగాణ జానపద గేయాల మధ్యకాలంలో చాలా పాటలు వస్తున్నాయి. అచ్చమైన తెలంగాణ పదాలు వాడుకుంటూ చాలా పాటలు వస్తున్నాయి. ఆ పాట రిలీజ్ అయిన ప్రతిసారి సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఇదేంద్రబాయ్ భాష, వీళ్ళది ఏం భాషరా, ఈ భాషకు అర్థం చెప్పినోనికి, ఈ పదాలకు అర్థం చెప్పినోనికి నేను అవార్డు ఇస్తాను, ఒకటి పెడతాడు, ఇంకొకటి పెడతాడు. అప్పట్లో ఒక పాట వచ్చింది, ఇదే నాగదుర్గ ఎవరైతే ఇప్పుడు ఈ ఇడుపుగాయుధం సినిమాలో హీరోయిన్గా ఉన్నారో ఆమెది ఒక పాట వచ్చింది, దారి పొంట వస్తుండు, దవ్వ వస్తుండు, దారిద్దునా పోనిద్దునా అని ఒక పాట వస్తే దాని మీద చాలా పెద్ద డిబేట్ సోషల్ మీడియాలో. అరే ఏం భాషరా ఇది తెలుగారా, ఇది అసలు ఒక భాషనారా, ఇది ఏంద్రా అని చాలా దారుణమైన ట్రోలింగ్ జరిగింది సోషల్ మీడియాలో. అంటే ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి, మన భాష, మన యాస దగ్గరకు వచ్చేసరికి ఇట్లా చేస్తూ ఉన్నారు. కానీ మనం అదే ఒకసారి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి చూసుకుంటే, వాళ్ళున్న ప్రాంతంలోకి వెళ్తేనే ఈ చివరన ఉన్నటువంటి కర్నూలులో ఒక యాస, ఒక భాష ఉంటుంది, ఆ చివరన ఉన్నటువంటి శ్రీకాకుళంలో ఒక భాష, ఒక యాస ఉంటుంది. వాళ్ళు రుద్దిన భాష ఈ మధ్యలో ఉన్నటువంటి గోదావరి జిల్లాలు, గుంటూరు కొంత మిక్స్ చేసి ఆ భాషను తీసుకొచ్చి పత్రికా భాష అన్నారు, అదే వ్యవహారిక భాష అన్నారు, సినిమా భాష అయిపోయింది, అన్ని రకాల భాష అదే అయిపోయింది. అసలు భాష అనేది మన తెలంగాణ భాషని ఇక్కడ కనుమరుగు చేసిర్రు, వాళ్ళు కూడా వాళ్ళ భాషనే కనుమరుగు చేసుకుంటున్నారు.
వాళ్ళకి ఆ విషయం అర్థమవుతలేదు చాలామందికి, ఆంధ్రాలో ఉన్నటువంటి సోదరులకి. వాళ్ళు ఎంతసేపు వచ్చి తెలంగాణది మీది ఏం భాష, మీది ఏంది అని మాట్లాడుతున్నారు తప్పితే, అరే బాబు మీ కర్నూలులో ఉన్నటువంటి భాషను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు, మీ శ్రీకాకుళంలో ఉన్నది, విజయనగరంలో ఉన్నటువంటి యాసని భాషని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు, మీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళే. సో ఈ విషయాన్ని వాళ్ళు గమనిస్తలేరు. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు గమనించకుండా, ఇవన్నీ యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళు తెలంగాణ మీద ఇవన్నీ కుట్రలు చేసుకుంటా ఈ భాషని ఇదంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక నిన్న మొన్న కూడా వచ్చి మాట్లాడతాడు, వాడు జబర్దస్త్లా స్కిట్లు వేసుకునేటోడు కూడా వచ్చి తెలంగాణ భాష గురించి, తెలంగాణ యాస గురించి, తెలంగాణ సంస్కృతి గురించి మాట్లాడే దరిద్రమైన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అంటే వాడు మీరు అమ్మితే కొంటరా మీకు అంత దమ్మున అని అడుగుతాడు వాడి ఇక్కడికి వచ్చి. అంటే ఇది మనం కేవలం అస్తిత్వము, భాష, మనం దీని గురించి మాట్లాడడం కాదు, ఇందులో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ కూడా ఉండాలనేది ఇప్పుడంటే మేము ఈ రౌండ్ టేబుల్ పెట్టడానికి కూడా ఉద్దేశం ఏంటి అంటే, ఇది కేవలం ఒక భాషావేత్తలు, కొందరు పండితులు లేదా జర్నలిజంలో ఈ భాష ప్రభావం ఎట్లున్నదని జర్నలిస్టులు మాట్లాడడం, దీనివల్ల దీనికి పరిష్కారం ఉండదు. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉండాలి ఇందులో. కానీ ఇప్పటివరకు ఇందులో ఎక్కడ కూడా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది జరగలేదు. భాష మీద చాలా రోజులుగా దాడి జరుగుతూ ఉన్నది, కానీ ఎక్కడ కూడా ఏ పార్టీ దీని మీద స్పందించలేదు. మన భాషని, మన యాసని ఇట్లా వెక్కిరిస్తూ ఉన్నారు, దీని మీద చర్యలు తీసుకోవాలని ఎవరు స్పందించట్లేదు. ఇదే ఇడుపుగాయదం సినిమా గురించి రాజకీయ నాయకులు పెద్ద ఎవరు స్పందించలేదు. ఆ కవిత స్పందించి ఇడుపుగాయదం అని అర్థం తెలియకుంటే పవన్ కళ్యాణ్ నాడు గురించి చెప్తారు కదా ఆయన అని చెప్పి కవిత మాట్లాడుతుంది. ఆమె మీద కూడా దారుణంగా బూతులు తిరుగుతూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తూ ఉన్నది. మరి రాష్ట్రంలో ఒక మహిళా కమిషన్ ఉన్నది, మహిళా మంత్రులు ఉన్నారు, మరి ఇప్పటివరకు వాళ్ళు ఎవరు స్పందించలేదు. నిజంగానే తెలంగాణ ప్రేమికులు అయితే పార్టీలకు అతీతంగా ఒక రాష్ట్రం గురించి మాట్లాడినప్పుడు, రాష్ట్రాన్ని తిట్టినప్పుడు, రాష్ట్రాన్ని అవమానించేలాగా, రాష్ట్ర భాషను అవమానించేలాగా మాట్లాడినప్పుడు వాళ్ళకి ఆమె కౌంటర్ ఇచ్చినప్పుడు మరి ఒకసారి ఆమె రాజకీయం ఏమైనా కావచ్చు, రాజకీయ పార్టీ వేరు కావచ్చు, మీరు ఒక పార్టీ, ఆమె ఒక పార్టీ, ఇంకొక పార్టీ కావచ్చు, కానీ ఆమె మీద దారుణంగా ట్రోలింగ్ నడుస్తున్నారు. సో దాన్ని కూడా కట్టడి చేసే ప్రయత్నం ఎవరు చేస్తలేరు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా సుమోటోగా తీసుకొని కేసులు పెట్టాలి, ఆ స్థాయిలో ట్రోలింగ్ నడుస్తూ ఉన్నది. ఒక వీడియో, ఒక స్కిట్ లాగా తయారు చేసి మరీ వదిలేరు వాళ్ళు. జనసేన పార్టీ వాళ్ళు కవిత మీద ఒక స్కిట్ తీసి మరీ వదిలేరు. అంటే వాళ్ళు ఎంత బరిదగించిన కూడా బజార్లో గుడి పెట్టింది అనేది అంటారు కదా, అట్లా తయారైంది ఇప్పుడు పరిస్థితి. అంటే ఎవడేమన్నాడు మమ్మల్ని, మేమేమైనా అనొచ్చు, తెలంగాణ ప్రజలను ఏమైనా అనొచ్చు, తెలంగాణ భాషను ఏమైనా అనొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులను ఏమైనా అనొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని తలకాయ తీసేస్తామని మాట్లాడవచ్చు, అయినా కూడా మా మీద కేసులు ఉన్నాయి. ముఖ్యమంత్రి తలకాయ తీసేస్తామని కూడా మాట్లాడితే జనసేన వాడు 3-4 రోజులు సోషల్ మీడియాలో అందరూ క్వశ్చన్ చేయంగా వాని మీద అప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అంటే పరిస్థితి చేదాటిపోతున్నది అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. స్వయంగా ముఖ్యమంత్రిని తిట్టినా కూడా కేసులు పెట్టే పరిస్థితి, చర్యలు తీసుకునే పరిస్థితి ఇక్కడ ఎక్కడ లేదు. అట్లాంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. సో ఇంకొకటి ఏంటంటే, ఈ రౌండ్ టేబుల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఈ భాష మీద. మన భాష అనేది మన భావితరాలకు మనం అందజేయాలి, తెలియజేయాలి. మనం వాడే పదాలు చాలామందికి తెలియట్లేదు, ఇప్పుడున్నటువంటి కొత్త జనరేషన్కి తెలియట్లేదు. వాటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఇప్పటికే కొంతమంది పుస్తకాలు రాసిర్రు. నల్మెల భాస్కర్ సార్ కావచ్చు, నందిని సిద్ధారెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది రచయితలు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు చాలా వ్యాసాలు తెలంగాణ భాషలో రాసిర్రు. తెలంగాణ పదాలకు సంబంధించినటువంటి డిక్షనరీలు కూడా వాళ్ళు రాస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి ప్రయత్నాలు ఇంకా జరగాలి అనేది మా యొక్క విన్నపం. ఎవరైతే మేధావి వర్గం, తెలంగాణకు సంబంధించిన మేధావి వర్గం ఉందో వాళ్ళందరికీ కూడా నాదొక విన్నపం. ఎందుకంటే నేను V6లో పనిచేస్తున్న రోజుల్లో అక్కడ CEO అంకంరావు సార్ ఒక ప్రయోగం చేసిర్రు. కాళోజీ జయంతి సందర్భంగా మనం ఒక కొత్త ఒరవడిని తీసుకొద్దాం న్యూస్లో అని చెప్పి, తెలంగాణ భాషలోనే, యాసలోనే మనం వార్తలు చదువుదామని చెప్పి ఒక ప్రయోగం చేసిరు. నిజంగా అక్కడ తెలంగాణ యాసలో, భాషలో రాసే వాళ్ళం మేము చాలామంది ఉన్నాం. అక్కడ యాంకర్లో పనిచేసే వాళ్ళు అందరూ కూడా తెలంగాణ అనర్గళంగా మాట్లాడేవాళ్ళు, అద్భుతంగా తెలంగాణ యాసలో, భాషలో మాట్లాడేవాళ్ళే. కాకపోతే ఒక భాష అని, ఒక మీడియా భాష, పత్రికా భాష అని ఏదైతే రుద్దిందో, ఆ రుద్దబడిన భాషల పాపం వాళ్ళు పడిపోయి ముందు ప్రాంప్టర్ ముందుకు వచ్చేసరికి వాళ్ళు చదవలేకపోయారు. చాలా ప్రయత్నించారు, ఎందుకంటే వ్యవహారికంగా మనం మాట్లాడుకున్నప్పుడు మాట్లాడతాం భాషని, కానీ ఎప్పుడైతే ఆ ప్రాంప్టర్ ముందుకు వచ్చి, కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఆ భాషని మాట్లాడలేకపోయారు. అంటే ఆ వార్తల ఫ్లోని అట్లా మాట్లాడలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఏళ్ళుగా ఈ పత్రికా భాష అని రుద్దబడిన భాషకి అలవాటు పడిపోయారు. వాళ్ళు తెలంగాణ వాళ్ళే, తెలంగాణ భాష, యాస వచ్చినా కూడా అక్కడ ఆ ప్రయత్నంలో ఫెయిల్ అయిపోవాల్సి వచ్చింది. మేము చాలా హోప్స్ తోటి చాలా కష్టపడ్డాం. అక్కడ తెలంగాణ భాషలో, యాసలో రాయించిన వాళ్ళమంతా కూడా ఎక్స్ట్రా డ్యూటీలు చేసుకుంటా, ఎక్స్ట్రా షిఫ్ట్లు చేసుకుంటా కూడా, ఎందుకంటే ఒక ఉత్సాహం మాకు చేయాలి, ఈ భాష మనది, అందరూ
ఒక ఒక మూస ధోరణి తీసుకుపోతా ఉన్నారు మీడియాలో. సో అంకం రావు సార్ ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చారు. సో దాన్ని మనం ప్రపంచానికి చాటాలనే ఉద్దేశంతో మేము చాలా ప్రయత్నించినాం. కానీ ఏదైతే ఒక ఫ్లో అనేది ఒక మీడియా అంటే ఇట్లనే చదవాలి వార్తలు, మీడియా అంటే ఇదే పద్ధతిలో చెప్పాలి వార్తలు, ఇదే భాషలో చెప్పాలని ఒక ఒరవడిని వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. ఒక తీర్మార్ వార్తలు అని V6లో వచ్చినప్పుడు ఆ ఒక ప్రోగ్రామ్ అలా సక్సెస్ అయిపోయింది. ఆ ఒరవడిలో ఇంకా చాలా ఛానళ్ళు చాలా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చినాయి. కానీ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఛానల్లో తెలంగాణ భాషలోని వార్తలు చెప్పే ప్రయత్నం ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు. జరుగుతుందని కూడా మనం ఊహించే పరిస్థితి లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఇట్లాంటి ప్రయత్నం అక్కడ చేసినప్పుడు ఫెయిల్ అయిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే మన ఫ్లో అనేది మిస్ అయిపోతుంది. పూర్తిగా మన భాషని ఒక మీడియా సంస్థలోకి పెట్టాలి, మీడియా సంస్థ రావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ పూర్తి స్థాయి ఇక్కడ మేనేజ్మెంట్ ఉండాలి. ఇక్కడ తెలంగాణ కోసం నేను పనిచేయాలి, నాకు వ్యాపార అంశాలు ఇతర అంశాలు నాకు అవసరం లేదు, నేను తెలంగాణ కోసం నిలబడతా అనే ఒక నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తులు వచ్చినప్పుడే ఏదైతే మన తెలంగాణ యాసని భాషను రక్షించుకునే ప్రయత్నం జరుగుతుంది. అందుకనే నేను ఈ V6 ఎగ్జాంపుల్ చెప్పిన. సో అప్పుడు అంతా చేయగలిగిన వాళ్ళే అంతా ఓకే, కానీ ఏదైతే ఒక రుద్దబడిన ఆ ప్రవాహంలో మనం ఉన్నాం. సో ఆ ప్రవాహం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలంటే మన భాషను ఇంకా కూడా ముందుకు తీసుకుపోవాలి. మీడియా సంస్థల్లో ప్రధానంగా ఇదే భాష యాస వాడే పరిస్థితి వచ్చినాడు ఇదంతా కూడా ఒక ముందడుగు పడుతుంది. సో ఆ ప్రయత్నంలో భాగంగా ఆ అంశాలు ఇవన్నీ కూడా చాటి చెప్పే ఉద్దేశంతో ఇవాళ ఈ రౌండ్ టేబుల్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఇదేదో ఇడుపుగాయదం సినిమా గురించి ఒక్కదానికి ఒక కన్ఫైన్ అయినటువంటి అంశం కాదు. చాలా రోజుల్లో చూస్తూ ఉన్నాం మేము. నేను తీన్మార్ వార్తలు తెలంగాణ యాసలో వార్తలు రాసిన వాడిని కాబట్టి నాకు ఆవేదన ఉంటుంది. అరే మన భాష, నాకు వచ్చిన భాష, నేను రాసే భాష, నా తల్లి భాష, ఇంత భాషని నేను రాయలేకపోతున్నా, మాట్లాడలేకపోతున్నా. ఇట్లాంటి సమయంలో వాడెవడో వచ్చి దాన్ని అణచివేసే ప్రయత్నం, ఒత్తిడి చేసే ప్రయత్నం, దాన్ని మొత్తం తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ తగ్గాలి, ఇదంతా ముగియాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేసినాం. సో ఇంకొకటి కొన్ని లైన్లు చెప్పి నేను ముగిస్తాను. తెలంగాణ భాష గురించి, యాస గురించి కొన్ని లైన్లు. తెలుగు వాళ్ళు మాట్లాడే ఆంధ్ర తెలుగు పెదాల నుంచి వచ్చినటువంటి భాష మా తెలంగాణ భాష, మనసులోంచి గుండెల్లోంచి వచ్చినటువంటి భాష. తెలంగాణ భాష మాండలికం కాదు, మా సంస్కృతికి జీవనాడి, మా చరిత్రకు గుండె చప్పుడు. భాషను చెరిపేస్తే చరిత్ర చెదిరిపోతుంది, మాటను ముంచితే జాతి మౌనమైపోతుంది. తెలంగాణ పలుకు నిలిస్తేనే తెలంగాణ ఆత్మ నిలుస్తుంది, తెలంగాణ పలుకు నిలిస్తేనే తెలంగాణ ఆత్మ నిలుస్తుంది. సో ఆ తెలంగాణ పలుకును కాపాడే ప్రయత్నంలోనే ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించినాం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కట్టా శేఖర్ రెడ్డి సార్, అట్లాగే పాశం యాదగిరి సార్, అట్లాగే మన పృథ్వీ అన్న, నందిని సిద్ధారెడ్డి సార్, అట్లాగే బుచ్చన్న, అట్లాగే లక్ష్మణ్ అన్న, మన జర్నలిస్టు మిత్రులందరూ కూడా, కాళోజీ సీనన్న, రఘు, ఇప్పుడు పాల్గొన్నటువంటి జర్నలిస్టుల మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. ఈ భాషని, మన యాసని కాపాడుకునే ప్రయత్నంలో ముందు ఇంకేమన్నా మేము చేయగలిగిన ప్రయత్నాలు ఉంటే ఖచ్చితంగా చేస్తాము. ఇట్లాంటి రౌండ్ టేబుల్స్ కావచ్చు, ఇంకేదన్నా చేయగలిగిన ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. ఇప్పటికే మాకున్నటువంటి ఛానల్స్లో అదే యాసలో, అదే భాషలో, అదే ఫ్లోలో మేము వార్తలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. సో కాపాడుకుందాం, అందరం చేయి కలిపితేనే మన భాషని, మన సంస్కృతిని కాపాడుకున్న వాళ్ళు అవుతాము. దాన్ని కాపాడుకుందాం, మన తెలంగాణను నిలబెట్టుకుందాం. అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ.